నెల్లూరు నగరంలోని నవాబుపేట గౌండ్ల వీధి బుజ్జమ్మ తోటలో దివంగత విన్నకోట ఆంజనేయులు సరోజనమ్మ దంపతుల ప్రాంగణంలో వేప చెట్టులో వెలిసి ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి గుడిలో ఆదివారం రాత్రి శ్రీరామనవమి సందర్భంగా పూలంగి సేవ విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా మహాలక్ష్మి అమ్మవారి ప్రాంగణం అంతా పూలతో అలంకరించారు. మహిళలు కోలాట నృత్య ప్రదర్శనలు చేశారు. గత 61 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా శ్రీరామ నవమి నాడు ఉత్సవాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు విన్నకోట శివ తెలిపారు. మా కుటుంబ సభ్యులు అండదండలతో అందరం కలిసి ప్రతి సంవత్సరం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మా కుటుంబ సభ్యులైన నిమ్మల ప్రమీల గుప్తా, శ్రీనివాసులు, విన్నకోట ఆంజనేయులు, సరోజనమ్మ, విన్నకోట వెంకటేశ్వరరావు, లక్ష్మీదేవమ్మ బంధువుల సహాయంతో 61 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా శ్రీరామ నవమి ఉత్సవాలు జరుపుతున్నామని శివ తెలిపారు. గాండ్ల వీధి బుజ్జమ్మ తోటలో వెలసి ఉన్న శ్రీ శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి గుడి. ఇది 1965 నుంచి అంటే 61 సంవత్సరం. ఈ సంవత్సరం దీన్ని కార్యక్రమంలో మా మేనత్త గారైన నిమ్మల ప్రమీలత్త, శ్రీనివాసులు మా మామగారు, మా విన్నకోట ఆంజనేయులు, సరోజనమ్మ, విన్నకోట వెంకటేశ్వరరావు, లక్ష్మీదేవమ్మ గార్ల మా కుటుంబ సభ్యుల అండదండలతోటి మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం అంటే ఇప్పటికీ 61 సంవత్సరం దిగ్విజయంగా జరుపుతున్నాం. ఓన్లీ మా కుటుంబ సభ్యులు మాత్రమే ఈ కార్యక్రమం చేస్తాము. ఇక్కడ అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి తీర్థ ప్రసాదములు, కోలాటము కార్యక్రమాలన్నీ చూసుకొని వెళ్తారు. చాలా ఆనంద కోలాహలంగా జరుగుతుంది. పేట బుజ్జమ్మ తోటలోని మా మహాలక్ష్మ గుడి 65 సంవత్సరాల నుంచి పూలాంకి సేవ ప్రతి సంవత్సరము శ్రీరామనవమి ఉత్సవాలు మా మేనమామ వాళ్ళు మేము అందరం కలుసుకొని చేస్తున్నాం, బంధుమిత్రుల వరకు.